ఏంట్రా అంటావు? ఇప్పుడే లాస్ట్ టైం వెళ్ళిపోయింది తెలుసా? అవును ఇప్పుడే వెళ్ళింది. సరేరా నేను బయలుదేరుతాను. పొద్దున్న ఇంటర్వ్యూ ఉంది. ఏంట్రా చెప్పండి. ఇంకో గేమ్ ఆడదు కానీ క్వాలిఫికేషన్ తో ఉద్యోగం రాకపోయినా మోహన్ చూసైనా ఇస్తారో చూద్దాం. కొంచెం ఫ్రెష్ గా వెళ్తాను. నేను ఒక ఐడియా చెప్పనా? మర్యాదగా గడ్డం తీసే ఫ్రెష్ గా ఉంటా. కొట్రావండి. గడ్డం తీయాలంట. అప్పుడు ఉంచుకో, పని దొరికే వరకు గడ్డం పెంచితే కాళ్ళలో వాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కదా రేపు. అది జరిగే పని కాదు. పళ్ళు రాలుతా జాగ్రత్త. కంగారు పడ సచ్చా, మన బ్యాచ్ లో గడ్డం తీసేది ముందుగా అలా చెప్పరా నాన్న. ఊరా నా ఫ్రెండ్. పడుకున్నారు. ఇంకా స్కూల్ కు వెళ్ళలేదా? వెళ్తాను. ఏమ్మా ఇవ్వాలే గుడి? వినాయకుడి గుడి. అరే గొడవ చేయకమ్మా. ఇదిగో అన్నయ్య. ఏంటి? నవశక్తి వినాయకుడి విభూది. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి. అమ్మా అమ్మా, ఇవాళ ఏంటి టిఫిన్? హాయ్ ఉప్మా. త్వరగా తీసుకురా. అయ్యయ్యో, ఎప్పుడు ఈ బూడిద రంగు కోటేనా? ముందు మార్చే. అసలు రాసేలేదు. ఊరికి కోట్ గురించి చెప్పకు. 5 సార్లు విభూతి ఇచ్చావు వినాయకుడిది. ఇంకా ఉద్యోగం దొరకలేదే. చేతి కడియం వేసుకోమన్నా వేసుకున్నా, మెళ్ళలో తాడు గుండు చేసుకోమన్నా, ఒంట్లో ఒక చోట కూడా ఖాళీ. నువ్వు పని చేయి, ఈ వినాయకుడిని మార్చు. ఆంజనేయుని ట్రై చేయి, తర్వాత చూడు ఎఫెక్ట్. ఎందుకు 3 ప్లేట్లు? స్కూల్కి వెళ్ళేవాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు ముందు తినాలి. అమ్మా, అన్నయ్యకి వాళ్ళ ఇంటర్వ్యూ ఉంది, వాణ్ణి కూడా తిన్నాయి. పిలుస్తాను. రుక్మిణి, ఏమిటి? ఉప్మా అందరికీ చేసావుగా? చేశాను. ఆకలితో వెళ్తేనే అక్కడ అడిగే ప్రశ్నలకి టకటక సమాధానం చెప్తాడు. మీరు ముందు కానివ్వండి. నాన్న సైకిల్ కింద నుంచి పెట్టినా? సార్ పాల బాకి. తిని. దీనికి మాత్రం నన్ను అడమను. ఏమ్మా? నిన్ను రేపు కదా రమ్మన్నాను, వెళ్ళి రేపరా. గొప్ప గిరాకీ. అటు. హలో, క్యూ ఈ బండే ముందెడుతుంది. టైం ఎంత అయింది? 9 అయింది. పద పద. అలా ఎక్కడికి వెళ్ళాలి? సెయింట్ మేరీస్ రోడ్. కమాన్. 15 రూపాయలు ఇస్తావా? 15? ఎంత ముక్కిన 6 రూపాయలే కదా అవుతుంది. నా బండి 15 రూపాయలు ముక్కుతుంది. బస్సులో అయితే 50 పైసలే. పో, 50 పైసలేగా. ప్లీజ్ రావయ్యా. బస్సులో పో, 50 పైసలే. బ్రదర్, అదేనండి ఫస్ట్ బండి, అందులో వెళ్ళండి. అది పోనీ సార్. 50 పైసల కోసం పలుగు చూడు. దీనికి సూటు బూటు ఒకటే. ఏంటి టైం ఏంది? ఎవరు రాలేదేంటి? ఇంటర్వ్యూ ఉండదు, అర్థం కావట్లేదు. సార్ ఇక్కడ 45 సెయింట్ మేరీస్ రోడ్ ఎక్కడుంది? సార్ ఆ బిల్డింగ్ 44, ఇది 46, సో ఇది 45 ఉండాలి. ఈ నిజాన్ని మేము అందరం కలిసి కనిపెట్టాం. మీరంతా ఇంటర్వ్యూకి వచ్చారా? సార్, ఈ బాబు ఎక్స్పోర్ట్ కంపెనీయా? అటువంటి కంపెనీ మేము ఇంతవరకు చూడలేదే. అది కాదు సార్, ఇది 45 అయితే లోపలికి చూడొచ్చు కదా. నేను హిందువుని, లోపలికి వెళ్ళకూడదు సార్. ఏంటండి అర్థం లేకుండా? వీఆర్ ఇండియన్స్, దట్స్ ఆల్. అయితే మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. వెళ్ళండి సార్. ఏంటి సార్ ఇది? ఇక్కడ ఏంటి ఎక్స్పోర్ట్ ఆత్మలు ఎముకలు అంతే. 20 రూపాయలు కట్టి అప్లికేషన్ వేశారా సార్? చూడరా, మరీ అన్యాయం సార్. 1000 రూపాయలు పేపర్లో న్యూస్కి, 2000 అప్లికేషన్కి కలిపి మొత్తం 3000 అయి ఉంటుంది. మిగతా ఖర్చు 2000. ఏం లెక్క సార్ ఇది? సార్ 5000 రూపాయలు ఖర్చు పెట్టి 50,000 రూపాయలు కొట్టేశారు సార్. సత్యమూర్తి, ఏదైనా ఉద్యోగం సంపాదించి ఇంటి భారాన్ని తగ్గించరా. నేను ట్రై చేస్తున్నాను, నన్ను దొరకడం లేదు. నన్ను ఏం చేయమంటానన్నా? ఆ తువ్వాలి ఇటు. సరే, ఆ కుమార్ ఉండాలి, వాడేం చేస్తున్నాడు? వాడు గుడివాడు వెళ్ళాడు, వాడికి కూడా పని దొరకలేదు నాలాగనే. వాడి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, డబ్బుందిరా. అది మన దగ్గర ఉందా?
ఏమైంది రాయా తాటికాయ సైజులో ఉంది అమ్మా ఇటు చూడవే. మరి ఇంకేమిటి, తాటికాయ అంతే ఉంటుంది. 4 రాళ్లు సంపాదిస్తేనే రాళ్ళు లేని తిండి తినగలుగుతారు. తప్పులు పట్టడం తెలిసింది, పనులు ఎత్తుక్కునే శక్తి మాత్రం లేదు. అడిగితే సిఫారసు లేదు, లంచం ఇవ్వటానికి డబ్బు లేదు, అదృష్టం లేదు, అది ఇది అని సాకులు చెప్పుకోవడం తెలిసింది. మీరు చూస్తే వీడు కుటుంబాన్ని కాపాడేస్తాడు, సొదకి పెళ్లి జరిపించేస్తాడు అన్నారే, అక్కడ ఒకరికి పెళ్ళయ్యి వరకట్నం ఇవ్వలేక నానా హింసలు పడిపోతుందే నా పెద్ద కూతురు రాదా, దాన్ని ఏదో కాపాడేస్తారన్నారుగా. వీణ్ణి నమ్మితే కూడా చిల్లి గవ్వరాదు. సావిత్రల్లి కాల్చుకు తింటుందని అది ఇదని ఊరంతా చెప్పుకు తిరుగుతాడు. ఇలాంటి వాళ్ళని ఉన్నమాట అంటే మాత్రం కోపం బుస్సును పొంగుకొస్తుంది. చూడు నాయనా, నేను చేసిన వంట నీకు నచ్చలేదంటే నువ్వే ఆ కంచం తీసి బయట పారే. నీ ఎంగిలి కంచం నాతో ఎత్తించకు. నానున్నారా? లోపల ఉన్నారు. మాధవయ్య, ఏమిటా ఈ లెక్క? అన్ని తప్పులే. స్టేట్మెంట్ ఇంకా రెడీ చేయలేదు. ఈ రోజు ఎలాగైనా రెడీ చేస్తాను సార్. నిన్న లెడ్జర్ బుక్ తీసుకెళ్ళటం మర్చిపోయాను. ఒకటి మర్చిపోతావు, 2 తప్పు చేస్తావు. వయసు మళ్ళిందిగా, కంటి చూపు సరిగ్గా ఆందు. ఆ కళ్ళదాలు ఎందుకయ్యా తీసి చేత్తో పట్టుకుంటావు? పెట్టుక. ఎందుకయ్యా నా ప్రాణాలు తీస్తావు? ఈ ఒక్కసారికి మన్నించండి. ఈ రోజు ఐటీ ఆఫీస్కి లెక్క చూపించాలి. నిన్ను కట్టుకుని అవస్థలు పడుతున్నాను. నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. క్షమించండి. మరి నిన్ను కొట్టగలనా చెప్పు? మా బాబు చచ్చేటప్పుడు నేను సిఫార్సు చేసి నా నెత్తిని కట్టాడు. ఏ మాధవయ్య, నువ్వు పని నుంచి మానేవయ్యా. చూడండి, అంత మాట అనకండి. అబ్బాయికి ఒక పని దొరికిందంటే అప్పుడు నాకు కష్టాలే ఉండవండి. నేనే పని మానేస్తాను. అవునయ్యా, నీ కొడుకు నీ మానవుడు అందరికీ పనులు దొరికే వరకు నువ్వు చేసే తప్పులన్నీ ఓర్చుకోవాలి. ఆ మాట కదా. ఏమిటయ్యా అది? బుట్టనండా చెత్త. పనివాడు ఇంకా రాలేదండి. నువ్వు తీసి బయట పారేయకూడదా? గౌరవం తగ్గిపోతుందనా? అయ్యో, అదేం కాదండి. ఇది మా నాన్నకిచ్చే. నేను వచ్చాడు అని చెప్పొద్దు. రారా మగ మహారాజా, వచ్చావా? వరరే, తిన్న తిండికి ఈ పనైనా చేయాలి కదా. సరే సరే, ఇదేనా సవ్యంగా చేసేది? ఇంకా కొన్నాళ్ళు పని పాట లేకుండా ఉంటే పావడాలు కట్టి పాత్రలు తోమంటారా? ఎందుకు ఆ కుక్కలు అలా భయంకరంగా అరుస్తాయి? కుక్కలు కానీ తీసుకురా. నమస్తే అన్న. బజ్జి కావాలండి. మాల్బే. మాలా? అదే డబ్బు. ఏం డబ్బండి? నన్నే దబాయిస్తున్నావా? మీరెవరండి? నేనెందుకు డబ్బు ఇవ్వాలి? మీరు గవర్నమెంట్ తాలూకా, కార్పొరేషన్ తాలూకా? బాగా మాట నేర్చిన వాడే. తగిలించండి రా. వాడిని వదిలేయండి, వాడికేం తెలియదండి.
ఏమిట్రా ఇలా ఒంటరిగా వచ్చి కూర్చున్నావు? ఏయ్, కోపం అంతా తగ్గిందా? రారా ఇంటికి పోదాం. రారా పోదాం. రేయ్, ఎవరో కొట్టుకు తెస్తుంటే నీకెందుకురా మధ్య? ఎరా మీ ఆపకపోతే ఏమైందో తెలుసా? కూలీ జరిగేది. పిచ్చివాడగా లేచావే. ఎవరెవరో కొట్టుకుంటే నీకేంటో నష్టం? సరే రారా పోదాం. మనదేం పోయిందని అందరూ చేతులు కట్టు కూర్చున్నాం అనుకో, అంతా అయిపోతుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పరా? మీరేం చేస్తారో నాకు తెలియదు. నేనేం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చాను. నా చుట్టూ జరిగే అసభ్యత, అవమానం, ఎక్స్‌ప్లాయిటేషన్ ఇదంతా నేను భరించలేను. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ ఇట్ అండ్ ఐ వాంట్ యు టు ఫైట్ ఇట్. ఎవడో పేరు ఊరు లేని వాడితో తన్నులు తిన్నారు కదా చవడ పిలుకులారా. ఈ రంగా పేరంతా మట్టి పాలు చేశారు కదరా పెంటనయ్యాళ్ళరా. రే వేణు, మన ముఠాలో జాన్, పీటర్, సుబ్బయ్య వీళ్ళందరినీ ట్యాక్సీలో తీసిపోయి వాడిని చూపు చూడండి. సరే గురు. నాయ సత్యం చూసావా? ఊరంతా వెతికాను, ఎక్కడా లేడు. నాయర్ కొట్లో అందరూ ఉంటారు. ఇడిగో సత్య. టీ తాగుతావా? వేళాకాలమా? రంగాగడి గ్యాంగ్ నీకోసం ట్యాక్సీలో గాలిస్తున్నారా? ఇంటికి పో ముందు. ఇంటికి వెళ్తే పిన్ని కొడుతుంది, అంతకంటే ఇదే బెటర్. తిరిగైనా కొట్టచ్చు. ఒరే జోక్ టైం కాదురా, ప్లీజ్ ఇంటికెళ్ళు. గురు, విషయం తెలుసా? తెలుసు, రంగాగాడి గ్యాంగ్ నా కోసం టాక్సీలో వెతుకుతున్నారు. చెప్పేశావా? అవునరా. అరే నీ గురించి మీ నాన్న వీళ్ళు అడుగుతారా? రే, నువ్వు పంచే. మా అంకుల్ బెంగళూరులో ఉన్నారు, అక్కడికి వెళ్ళుండు. ఎక్కడికని వెళ్ళి దాక్కునరా? సత్య, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో, నా కొట్లో వద్దు. అరే అరుగు వస్తున్నారా? అదే అంబాసిడర్ ట్యాక్సీరా. నువ్వు లోపల రా. కొట్టేస్తారా? నీకు దీనికి ఏమీ సంబంధం లేదు. లోపల రా. రేయ్, లోపల రా. పో, లోపలికి పో. పోరా అంటే. సత్య, నా కొట్లో వద్దని చెప్పానుగా, పో పో. పోతన్నారు, నీ కొట్టుకేమి కాదు. బెల్ కొట్టేశారా? మార్నింగ్ షో వదిలి జనం అంతా బయటకు వస్తారు. ఓ భలేగా చిక్కున్నావు, గుంపులో ఇరుక్కున్నావు, బయట పడలేవురా. అవునరా సత్య, నా మాట వినరా. అరే చెప్పేది కాస్త వినండి రా. పేరేంట్రా? సత్యారా. తప్పించుకుంటాడు. అరే ఆగండి, ఆగండి, తొందర పడకండి. డ్రైవర్ బండిది. పోలీస్ స్టేషన్. ఇక్కడ నడివీధిలో దారుణంగా పోట్లాట జరుగుతుంది సార్. మా పేటకు
పోకిరి పోకిరి బెత్త చాలు రండ్రా రండ్రా చాలు మంచి లెక్కలేదు బస్ ఎక్కండి రా wait no it is not my fault ఊరికి సేవ చేయ తోడ్పడడా క్రూరులు అడ్డు వస్తే కూల్చేద్దా నీతికి విజయం విజయం నిరుపేదలకు కలుగును న్యాయం న్యాయం పగలే తొలగును జాతికి న్యాయం జరుగును 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 మాట మనసు ఒకటై సాగాలి ధర్మం ఇలలో నేడే నిలపాలి ఒకటే మనకిక మాట ఉన్నది ఒకటే మనకిక పాట పాట మనసే తెరిచి తెరిచి తేడాలంది మరిచి 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 ఒకటే మనకిక మాట ఉన్నది ఒకటే మనకిక పాట పాట మనసే తెరిచి తెరిచి తేడాలంది మరిచి 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 భారతదేశానికి స్తంభాలే నిలవాలి పలు విధ భేదాలను వాదాలను తుంచాలి ఒకటే మనకిక మాట ఉన్నది ఒకటే మనకిక పాట పాట మనసే తెరిచి తెరిచి తేడా మనుషులతో పరిచయం గురు నువ్వా నేను ఈ రోజే దొంగతనం నేర్చుకున్నా ఇది నా బ్యాగ్ ఇది మీ ఇది ఆవిడ పర్సా ఈవిడే నా మొదటి పోనీ కొట్టానంటే చూడు సరిగ్గా ఉందో చూసుకో చైన్ చైన్ ఎదురా చైన్ మాత్రం నేను ఇవ్వను రచే ఎవరా తీసుకోండి పోరా మరి 10 రూపాయి ఎందుకురా ఇంత దూరం పరుస్తూ పరిగెత్తుకొచ్చాను కదా 50 పైసలు ఎవరా ఆవిడ మొహమ్మీద గుద్దినందుకు మీరు మరోలా అనుకోకండి వాడు కొంచెం లూజ్ దొంగను పట్టిస్తాం ఆటో పట్టిస్తాం కానీ థ్యాంక్స్ మాత్రం చెప్పండి అట్లీస్ట్ కాస్త నవ్వితే ముత్యాలు వెళ్ళిపోతాయా నా వల్ల కాదండి సరే వద్దు పోనీ ఎక్కడికి వెళ్ళాలి చట్పెట్ ఆ? చట్పెట్ ఆ. ఏయ్ సలీం ఏం గురు రా వస్తావా ఏంటి గురు ఆ రోజు నువ్వు అదరగొట్టినందుకు ఆటో ఏంటి ఏరోప్లేన్ వస్తుంది చే నర్మయ్ రా పోనీ ఈరోజు ఎవరి ముఖం చూశారు ఇట అనవసరంగా దెబ్బలన్నీ తిన్నారు ఈ లక్షణానికి వెయిట్ కోసం అదృష్టం కోసం 25 పైసలు వేస్ట్ పెద్ద మనుషులతో పరిచయం రాసింది కానీ పిక్ ప్యాకెట్ని దొంగని కలుసుకున్నా ఏంటండి నన్ను కూడా కలుసుకున్నారు వల్ల కాకపోతే మానండి ఇదేం పెద్ద జోక్ కాదులేండి ఒకటి తెలుసా ఏంటి ఆవిడ మలయాళం ఇదే చెట్పట్టు మీ ఇల్లు ఎక్కడ ఇల్లు ఇల్లు ఇదే ఇదా ఆఫీస్లో ఉంది కాదు అదో ఆ లెఫ్ట్ లెఫ్ట్ ఇవిడే ఇవిడే ఆపు ఇక్కడే, ఆ. బ్రేక్ లేదు పాడలేదు ఉంటాను
మ్మ్. ఇదే మీ మీరు ఇల్లా? వెళ్ళండి. ఇదే ఇల్లు. బ్రహ్మాండంగా ఉందండి. ఓకే. వస్తాను. మ్, నమస్తే. మీరు వెళ్ళండి. న్యావరా నా ఇల్లే కదా. ఏటి గురు లోనకి పిలవలేదు మీటర్ ఛార్జ్ సరే పోబే ఓసి. వస్తామండి. సరే సరే. సలీం ఏం గురు బండి తిప్పు, ఆ పిల్ల చైన్ మర్చిపోయింది. ఉండే కూడా ఖర్చులు కొండ తిప్పు. సార్ మీకు ఎవరు కావాలి? ఆవిడ ఉన్నారా? ఎవరు? ఆవిడ పేరు తెలియదండి. ఇప్పుడే ఎర్రగా పుష్టిగా ఉంటారు. ఓ లక్ష్మి గురించా? లక్ష్మి రా. ఎవరండి? అయ్యో ఇంత పుష్టి ఈవిడ కాదండి. ఆవిడ కొంచెం ఇదే కలర్, కానీ వయసు కొంచెం ఎక్కువ తక్కువ. తక్కువ. ఇప్పుడే ఆటోలోంచి వచ్చి చైన్ ఇదే ఇల్లు అని చెప్పారండి. ఏమండి, ఒకవేళ అది ఆ పిల్లేమో. రేపిస్తా. మీరా? ఇది అవుట్ హౌసే, అదే మెయిన్. అది నా ఇల్లు కాదు, ఇదే. తెలుసు. ఆటో ఛార్జ్ కోసం వచ్చారా? నేను అందుకు రాలేదు. మీ గోల్డ్ చైన్ మర్చిపోయి వచ్చేసారు ఆటోలో. నవ్వలేకపోతున్నాను. ఇది మీది కదా? నాదే, కానీ ఇది గోల్డ్ కాదు. దీనికోసం ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చారా? సరే వచ్చే ముందు గీచి చూడడానికి వీలవుతుందా? తీసుకోండి. ఇది మీ ఇల్లేగా? అవును. ఇల్లంటే అద్దిల్లు. చెప్పారు. ఆ పెద్ద ఇంట్లో ఉన్నాడే ఆయన మీ ఇంటి ఆయన? అయ్యో వారు. సారీ, మీ హౌస్ ఓనరా? అవును. చూసారా? చూశాను. లోపలికి రండి. పర్లేదు వస్తాను. ఏమండి? థ్యాంక్ యూ. ఈ మాట మీకు తెలియదు అనుకున్నాను. థ్యాంక్ యూ. వస్తా. నీ పేరేంటమ్మా? సుధా. ఓహో, సత్య మీ అన్నయ్యేనా? వాడేం పని చేస్తున్నాడు? పని వెతుకుతున్నాడు. అంతటితో ఆపమను, నాతో పెట్టుకోవద్దు. నేనెవరో తెలుసుగా? రేయ్ చెప్పరా. అన్నందా రంగా. దీన్ని ఏదో ఒకటి చేసి వాళ్ళ అన్నకు తెలియపరచాలే. ఏం గురు, దీన్ని ఏం చేద్దాం? కాలు తీసేద్దాం. లవ్ చేసేద్దాం. రేయ్ పాపా, నీ ఓణి తీసి మీ అన్నతో పోయి చెప్పు, నాతోనూ నా వాళ్లతోనూ గొడవలొద్దు అని. మొండి పట్టు పడితే వాణ్ణి కైమా చేసి ఆ బూడిద చెల్లో కలిపేస్తారు. రేయ్ దారి వదలండ్రా. ఇది కావాలంటే మీ అన్నను స్వయంగా వచ్చి తీసుకెళ్ళమను. పోమ్మా పో. పాప పుస్తకాలు అక్కర్లే. చూసారుగా
పోలీసులకు చెప్తారా? పండ్రా. పండి. ఏమిటి అంత చీకట్లో కూర్చున్నారు? అవమానం రా. ఏమైంది నాన్న? నిన్ను కనడమే వారికి అవమానం. ఇప్పుడు నీ నడత వల్ల ఈ కుటుంబానికి అవమానం వచ్చింది. ఏం జరిగిందో చెప్పు నాన్న. కొంప మునిగిపోయింది. నువ్వు రౌడీ ముఠాతో చేరి రంగాతో గొడవ పెట్టుకున్నావు. అందుకు నీ చెల్లెల్ని నడి రోడ్లో అవమానించాడు రా. సుధా, సుధా, ఏయ్. సుధా, మానభంగం ఒక్కటే చేయలేదు, బయట తలెత్తుకోలేకపోతున్నావు. ఏయ్, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏమో. నిన్నేమన్నా చేశారా? ముందుగా నిన్ను చంపి నిన్ను దహనం చేసి ఆ తర్వాత ఈ కుటుంబాన్ని నాశనం చేస్తారట. సత్యమూర్తి, సత్యమూర్తి, నీకు దండం పెడతారా? నువ్వు ఈ కుటుంబానికి సంపాదించి పెట్టకపోయినా పర్వాలేదు. ఈ వయస్సు మళ్ళిన కాలంలో మమ్మల్ని అవమానించి చిత్రవత చేయకు. నువ్వు ఇప్పుడు నాతోరా, రంగా దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం. లేదంటే నువ్వే మమ్మల్ని చంపేయి. రే, ఒక స్పెషల్ డే తీసురా. ఇదేమైనా మీ విరోధుల స్థలమా? తరచూ వచ్చిపోవచ్చుగా. నీకు తెలుసు కదా నాకు టైం ఉండదు, అందుకని. అది నిజమే అనుకోండి. అసలు ఈ కరెన్సీ నోట్లు లెక్క పెట్టడానికే మీకు టైం చాలదే. వదిలేండి. డబ్బు ఆర్జించి ఏం ప్రయోజనం? అందులో పెద్దవాట బలరాం గారికే పోతుంది. వారి సహాయం లేకుండా ఈ బిజినెస్ జరగదు. అందుకే వారు కూడా టీ తాగెళ్ళండి. టీ వద్దు, ఏమొద్దు, నేను వస్తా. సీను గారు, మీతో ఒక విషయం మాట్లాడాలనుకున్నాను, మీరు వెళ్తున్నారు. చెప్పు. ఏం లేదు, మన కొట్టు పక్కనే ఒక ఖాళీ ఇల్లు ఉంది. అందులో ఒక చిన్న ఇబ్బంది ఉంది. పక్కనే పోలీస్ స్టేషన్. అది ఎలాగైనా సరిచేసి మాకు ఇప్పించారంటే వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. అది ఉండనివయ్యా, ఎలక్షన్ రాబోతున్నాయి, కొంచెం మెల్లగా మాట్లాడు. ఏమంటే రహస్యంగా మాట్లాడినా లౌడ్ స్పీకర్లో బయటకు వచ్చేస్తుంది. నేను టైం చూసి బలరాం గారితో చెప్తాను. నేను మిమ్మల్ని దేవుళ్ళ నమ్ముకున్నాను. ఎవరు ఎవరు ఎవరు? పేరు సత్య, సత్యమూర్తి. నా చెల్లెలతో అన్నట్టుగా నాకు కర్మ చేసి పారేస్తానని. నాకు కర్మ చేయడానికి మా నాన్నగారు ఉన్నారు, నీకు ఇప్పుడు ఎవరూ లేరనుకుంటున్నాను. అందుకే నేనే కర్మ చేద్దామని వచ్చాను. పువ్వు, విభూతి, వాత బియ్యం, కప్పడానికి గుడ్డ, ఎక్కడ నా చెల్లెలు ఓణి? నన్ను స్వయంగా వచ్చి ఓణి తీసుకెళ్ళమన్నట్టుగా వచ్చాను.
అందరికీ నమస్కారం. నాకు మిగతా వాళ్ళలా అందంగా మాట్లాడడం తెలియదు, అందులోనూ ముఖ్యంగా వేదికపై నటించడం తెలియదు. ఏమి నటించడం తెలియదట. నాకు తెలిసిందల్లా మనసు పవిత్రంగా ఉండాలి, కార్యాచరణలో పవిత్రత ఉండాలి, అన్నిటిలోనూ న్యాయం ధర్మం ఉండాలి. ఏమిటి? న్యాయం ధర్మం ఉండాలట. మన పార్టీని నమ్మి మనకు అధికారాన్ని అప్పగించిన ప్రజలకు మనం నమస్కారం. నమస్కారం అయ్యా. బాగున్నారా? మన పార్టీని నమ్మి రాజ్యాంగాన్ని మనకు అప్పగించిన ప్రజలకు మనం ద్రోహమే చేయకూడదు. ఇంతకంటే ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు, అందుకని నేను ఉపన్యాసం ముగిస్తున్నాను. నమస్కారం. రాజు, చాలా అలసిపోయి వచ్చాను, స్నానం చేసి వస్తాను, త్వరగా డ్రింక్స్ రెడీ. సరే సార్. సార్, ఏమిటి? మందుల కంపెనీ ఫైలు ఒక సంతకం పెట్టారంటే రహస్యంగా ఉండవలసిన ఫైల్స్ అని ఇలా ఓపెన్ గా తీసుకొచ్చారే. అర్జెంటుగా పంపించాలి సార్. జాగ్రత్తగా ఉంచండి, అన్నిటికీ మిమ్మల్ని నేను నమ్ముకున్నాను. నేను చూసుకుంటాను సార్. ఆడిట్రా, రండి రండి. రండి రండి. ఎమ్మెల్యే గారా ఎప్పుడు వచ్చారు? మీరు ఎప్పుడు వచ్చారు? నేను మీరు మీటింగ్లో మాట్లాడారే, ఆ పాయింట్ సూటిగా మాట్లాడారు. ఆ చక్రపాణి వచ్చాడు, మీటింగ్ గందరగోళం అయిపోయింది. అది నాకు నచ్చల, మనసు ఏదోలా అయిపోయింది. చిన్నగా ఇక్కడికి వచ్చాను, వచ్చి 4-5 రౌండ్లు వేసుకున్నాను. మీతోనే వేసుకోవాలనుకున్నాను, సింగిల్గా వేసుకున్నాను. ఐఎమ్ సారీ. సార్ ఒక గ్లాస్. చక్రపాణి వస్తే నాకేమిటి? విషయం ఏంటంటే మీరేమో 15 ఏళ్ళుగా మీరే ఎమ్మెల్యేగా ఉన్నారట, మరెవరికి ఛాన్స్ ఇవ్వలేదట. అదే కమిటీలో గుసగుసలాడుతున్నాడు చక్రపాణి. గుసగుసలాడుకొని కమిటీ మెంబర్స్ అంతా మన పాకెట్లో. ఏమిటి? మన పాకెట్లో చక్రపాణి గందరగోళం లేపితే లేపచ్చు, అంతకంటే ఇంకేం చేయలేడు. మీరేం జెండా మార్చలేదుగా? అయ్యో, ఎంత మాట అన్నారండి. ఎమ్మెల్యే సార్, మీరిచ్చిన మందు తాగేంత వాడిని అయ్యాను నేను. దీని మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను జెండా మారుస్తాను. నేను మీతో ఆడిటర్గా బిహేవ్ చేస్తున్నాను, ఒక రియల్ ఫ్రెండ్లా బిహేవ్ చేస్తున్నాను. నన్ను మీరు అప్సెట్ చేసి పారేశారు. భరించలేను, నేను భరించలేను. నేను వస్తా. ఐఎమ్ అప్సెట్. రామనాథం, ఆగండి. డ్రింక్స్ ఫినిష్ అయిన తర్వాత ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. వద్దు, ఐఎమ్ ఎమోషనల్లీ అప్సెట్. ఒక స్మాల్. స్మాలా? వద్దు. నో. సేనయ్య గారండి. హలో సీనయ్య. ఎవరిని? రంగానా? అలాగా, సరే నేను చూసుకుంటాను. ఎవరో సత్య అట రంగాని కొట్టాడట. మన రంగానా? రంగాని వాడి గ్యాంగ్ని కొట్టగలిగేంత ధైర్యం ఎవడికుంది? ఒకవేళ చక్రపాణి మనిషేమో. నమస్కారం అయ్యా. నమస్కారం నాయుడు. రా. అతని పేరు సత్య అని చెప్పాడు. సత్య పేరును బట్టి మంచివాళ్ళగా కనిపిస్తున్నాడు. భలే ధైర్యవంతుడు కూడా. లేదంటే పోలీసులు ఏమి చేయలేని రంగాని 3 చెరువుల నీళ్లు తాగిస్తాడా? నాయుడు, ఈ పోలియో డ్రాప్స్ షార్టేజ్ దొరకటం లేదని చెప్పారే. డాక్టర్ నమస్కారం సార్. పోలియో డ్రాప్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారే, వచ్చాయండి. ఆ రంగా పేకాట క్లబ్ బోర్డు పెడదాం అనుకున్నాడు. ఇక మీద అది కల్లో కూడా జరగదు. ఎలా దెబ్బ తగిలింది బాబు? సైకిల్ మించి పడ్డానండి. జాగ్రత్తగా ఉండాలి కదా. పో. ఇటువంటి మంచివాణ్ణి వీళ్ళు రౌడీ అని పోకిరి అని చెప్పుకుంటున్నారే. అది మాత్రమే కాదండి, సత్య మీ తాలూకు మనిషి అనుకుంటున్నారు. అనుకుంటే అనుకోనివయ్యా. నాయుడు, ఈ భోజనాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవి కస్తూరుబాయి అనాథాశ్రమానికి వెళ్తున్నాయి. ఎంతమంది పిల్లలకి? 150 మందికి. సరిపోతాయా? ఇంకో 2 క్యాన్లు వెనకాల వస్తున్నాయి. సరే, జాగ్రత్తగా చూసుకోండి. నాయుడు చెప్తారు. నాయుడు న్యాయంగా 4 మాటలు అడుగుంటాడు, చెప్తారు. అతను పట్టభద్రుడు, పని లేకుండా ఉన్నాడు, విరక్తి కలిగి ఉంటుంది. వెంటనే మాట్లాడవేనా? అటువంటి వాళ్ళే ఈరోజు దేశానికి కావాలి. వాళ్ళకి మన సహాయం కావాలి నాయుడు.
నాయుడు, నేను ఆ అబ్బాయిని చూడాలి, ఏర్పాటు చేయి. డన్, అన్నీ నేను చూసుకుంటాను. నమస్తే. Sit down. Please sit down. నిన్ను నేను ఏమీ అడగను, అంతా నువ్వే చెప్పు. పేరు గీత. ఇంతవరకు అమ్మ చాటునే పెరిగాను. 6 మాసాలకు ముందు ఆవిడ చచ్చిపోయింది. ఇప్పుడు సింగిల్గానే ఉంటున్నాను. మీరు నాకు ఎలాగైనా ఉద్యోగం ఇవ్వాలి. +2 వరకు చదువుకున్నాను. ఆ పైన చదవడానికి నాకు వసతి లేదు. ఎలాగైనా ఉద్యోగం ఇప్పిస్తే. చేచి మలయాళియానో? అదే. கீதா நாயர். கீதா, എന്തിനാ കരയുന്നത്? സോറി. ചേച്ചി കണ്ടപ്പോൾ മരിച്ചുപോയ അമ്മയുടെ ഓർമ്മ വന്നു. പോകട്ടെ, സാരമില്ല, കരയണ്ട. ആ, സ്വദേശം എവിടെയാ? തിരുവനന്തപുരം. തിരുവനന്തപുരോ? ഞാനും തിരുവനന്തപുരത്തുകാരിയാ. ചേച്ചി ഇതൊന്ന് നോക്കണോ? വേണ്ട. ചേച്ചി പ്ലീസ് ചേച്ചി, വളരെ ബുദ്ധിമുട്ടാ. ഞാൻ എന്റെ വീട്ടു വാടകയും കൂടി കൊടുത്തിട്ടില്ല. എന്റെ ക്വാളിഫിക്കേഷൻ ഒന്ന് നോക്കിയാൽ ചേച്ചി തീർച്ചയായും. You are appointed. പ്ലീസ് ചേച്ചി, ഒരു സെക്കൻഡ്. You are appointed. എന്റെ ഗുരുവായൂരപ്പ. എന്റെ വീട് എങ്ങനെയുണ്ട്? ഫസ്റ്റ് ക്ലാസ്. ഗീത ഇരിക്കോ? ചേച്ചിയുടെ വീട്ടിൽ വേറെ ആരൊക്കെയുണ്ട്? അറിയില്ല. നീയും തനിച്ച്, ഞാനും തനിച്ച്. പിന്നെ എവിടെ പോകാനാ? ഇവിടെ താമസിച്ചോ? എന്താ? ఆర్ఎస్ అప్లికేషన్ ఫామ్ ఉందా? ఉంది సార్, ₹2. ఇక మీద రోజు ఇలా క్లాస్ కొట్టి నేను రాను. అన్నయ్య, వీరు మిస్టర్ రవి. హలో, ఇన్స్పెక్టర్. నేను సుధా. వారు నేను లవ్ చేసుకుంటున్నారా? నువ్వు ఇన్స్పెక్టర్ కదా, దీంట్లో ఏమిటా రహస్యం? ఫ్యామిలీ రూమ్ లో దాక్కుని. మై సిస్టర్, ఆర్ యు సీరియస్? ఎస్ సార్, పెళ్ళి చేసుకుంటాను. మై నేమ్ ఇస్ సత్య. థ్యాంక్స్. నేనంతా ఎప్పుడు మూసుకో. సరే. ఏక నవ్వచ్చు. ఆర్ట్ నేను అంటించుకుంటాను. నువ్వేనా సత్య? మీకెలా తెలుసు? అన్నీ తెలుసుకోవాలా, అదే కదా ఈ నాయుడు. చక్రపాణి గారు నీకు తెలుసా? ఏ చక్రపాణి? ఏంటంత మాట అనేసావు? చాలా దానాలు ధర్మాలు చేసినారు. ఈ దీపం గుర్తుంది కదా ఆయన? సరే సరే, తెలుసు. 20th సెంచరీకి ధర్మదాత, ఆరి సెక్రటరీ నేను. నిన్ను చూడాలంటున్నారు. నన్న? అంత పెద్ద ఆయనకు నాతో ఏం పని అంటే? నేనేదో ప్లాట్ఫామ్. చక్రపాణి గారు తరచు చెప్తూ ఉంటారు, ఈ దేశం తలరాతని యువ సమాజమే మార్చి రాయబోతుంది అని. మా తలరాతలు రాసుకోవడానికి ఇక్కడ సిరాస్ ఆడటం లేదు. దేశం తలరాత మేము ఎక్కడ మార్చి రాయగలమండి? ఇలా చూడండి, మీకు హనుమంతుడు తెలుసా? హనుమంతుడు అంత పరిచయం లేదు, చెప్పండి. ఇది కాస్త పట్టుకోండి. ఇదొకటి. ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి. వీధి గొడవలు మనకి ఎందుకండి? అవును, ఎక్కడ ఆపాను? హనుమంతుడి దగ్గర ఆపాను. ఈ హనుమంతుడి బలం ఎలాంటిదో నాబోడి జాంబవంతుడికే తెలుసు. అవును, వజ్రం తెలుసా? వజ్రం తెలుసు. ఈ వజ్రం ఉంది. అసలు విషయానికి రండి. టాటా కంపెనీలో అప్లికేషన్ పెట్టామే, నాకు ఇంటర్వ్యూ వచ్చిందిరా. ఇది చక్రపాణి గారి అడ్రస్. నాకు రాలేదురా. వద్దు,
అది ఇది ఎందుకు, దిస్ ఈజ్ రెఫరెన్స్ టు అడ్వర్టైజ్మెంట్ ఇన్ హిందూ వేకెన్సీ ఎందుకు, మీరు చక్రపాణి గారిని చూడండి, రేపు అన్ని కలిసి వస్తాయి. సరే. బ్యాగ్ 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 విషయం అందులోనే ఉంది. చెప్పు. నాయుడుతోనా? ఎవరు? మనవాడే. అదే చెప్పానుగా, వెంటనే రావచ్చు కదా. ఇక్కడే రా, మాట్లాడుకుందాం. పెట్టే. ఏమైంది? సత్యాన్ని నాయుడుతో ఉండగా చూసాడు. నాయుడుతోనా? వాడు చక్రపాణి కుడిభుజం కదా. అయితే నా సందేహం నిజమన్నమాట. హ్యాపీ బర్త్డే నీకు నా బర్త్డే మేం పాడాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఆపండ్రా ఆపండ్రా. స్పూన్తో ముక్కు మీద పొడిచాడ్రా. వడనుకున్నారా? వడకు ముక్కు తేడా తెలీదా? అయ్యా, వడకి కన్నం ఉంటుంది, ముక్కుకి కన్నం ఉంటుంది. హలో మేడం, గుడ్ మార్నింగ్. మార్నింగ్. హలో సత్య, రే రే 50 వయసులో రా. ఎందుకు రా చెప్తాను. థ్యాంక్స్ రా. రే ఎందుకురా? రే ఏంటి, ఎవరు? ఎందుకు రా తొందరపడుతున్నావు? వస్తున్నారు కదా, కూర్చో. పాడు శాంత, పాడు. ఎందుకు 50 వయసులు తీసుకెళ్ళాడు వాడు? సారీ ప్లీజ్ సిట్ డౌన్. ఐఎమ్ ది బర్త్డే బాయ్. ఇది నా సీటు, నేను కూర్చుంటాను, మీరు అక్కడ కూర్చోండి. రే జరగరా, రండి కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. ఇదిగో సార్, ఒకటి 4 గ్లాసులు టీ తాగండి. అది మేము ఇప్పుడే తీసుకున్నాం, ఖాళీ గ్లాసు. వదినా టీ తాగండి. కాళ్ళు ముడి చేసుకున్నాగా. మీరేం తప్పుగా అనుకోకండి, మా అన్నయ్య ఎప్పుడు అంతే, టేబుల్ కింద నుంచి కాలు తొక్కడం అలవాటు. షై బాయ్ అండి, ఏం మనసులో పెట్టుకోకండి. వదిన టీ తాగండి. వదినా? అన్నయ్య రాముడు అయితే మీరే కదా సీత. రే 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 ఆగరా రే, సత్య ఆగరా రే. ఎందుకు రే ఆగమంటుంటే? రే ఉండరా, ఏంట్రా రే, ఆగరా. ఆగండి అగ్రజ, కూర్చోండి. వదిని గారి చింత ఆగండి. నోరు మూయి లక్ష్మణ. చిలిపివాడు. అయ్యో దైవమా. ఎస్ పొండి. జానకి టీ తాగు. ఇది అయోధ్య సూపర్ డస్ట్ టీ, మిథులలో కూడా దొరకదు. నన్ను మన్నించండి స్వామి, ఇది నాకు వలదు. మరేం కావాలి జానకి? అదిగో ఆ లేడీ. ఎందుకు నవ్వుతున్నారు? అదే ఏదో సీతారాములన్నారే, మీ అందరినీ ఆ రూపాల్లో ఊహించుకున్నాను. రాముడెవరు? అన్నయ్య కదా. మరి హనుమంతుడెవరు? బర్త్డే బాయ్ మీరే. ఫ్రెండ్స్ కొంచెం అసహ్యంగా బిహేవ్ చేశారు, ఏమనుకోకండి. తప్పుగా ఏం బిహేవ్ చేయలేదే, బానే మాట్లాడారే. పరిచయమైన 2వ రోజే వదినాగిదినా అని మాట్లాడితే 10 రోజుల తర్వాత అయితే మాట్లాడచ్చా? అది కొంచెం గౌరవంగా ఉండేది. ఇంకా 8 రోజులు ఉన్నాయి. నాన్న బాగున్నావా? నాన్న నువ్వెలా ఉన్నావమ్మా? నేను సరే. సుధా ఎలా ఉంది నాన్న? అన్న ఎలా ఉన్నాడు? అమ్మా, నీకోసం కొంచెం హల్వా పువ్వులు తీసుకొచ్చాను, తీసుకో. ఎందుకు నాన్న ఇవన్నీ? లోపలికి రా. ఆగండి. ఏమిటా పొట్లో? డబ్బు తీసుకొచ్చారా? లేదండి, కొంచెం హల్వా పువ్వులు. ఇప్పుడు డబ్బు తేలేదా? ఒట్టి చేతులు ఆడించుకుంటూ వచ్చారు. ఏమయ్యా, గత నెలే డబ్బు తెస్తానని చెప్పారుగా? నేను ఇలా చూడండి, మేమే ఊరికే అడగలేదు, మాకు రావాల్సింది వరకట్నం డబ్బు, అదేగా అడుగుతున్నాం. ఏం బాబు, క్షేమమా? రండి మావయ్య రండి. రే పొరా లోపలికి. ఏమండి, నేను ఇవ్వను అనలేదే, ఇప్పుడు ఇచ్చుకోలేని పరిస్థితి.
అయితే ఓ పని చేయండి, మీరు డబ్బు తెచ్చిచ్చే వరకు మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి. అయ్యో అంత మాట అనకండి. చూడండి మాధవయ్య గారు, ఇంకో 10 రోజుల్లో నా ఇంటికి డబ్బు చేరలేదంటే మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చి చేరుతుంది. ఆ తర్వాత మీరు ఇంటి గడప తొక్కనే లేరు, జాగ్రత్త. అంతేకాదు బావగారు, వరకట్నం బాకీ 15,000 రూపాయలు, దానికి వడ్డీ ఈ రోజు వరకు మీ అమ్మాయికి తిండి ఖర్చులు అన్నీ కలిసి 20,000 రూపాయలు. సత్యా, కూర్చోండి సత్యా, కూర్చోండి. మీకేం కాలేదుగా? నాకేం కాలేదండి, కూర్చోండి సార్. భగవంతుడా సార్, వార్త వినగానే నేను చాలా కంగారు పడిపోయాను సత్య. సారీ ప్లీజ్, మీరు భోజనం చేస్తున్నారు? లేదు పర్వాలేదు, పలకరించి పెడదామని వచ్చాను సత్య. మీరేమైనా తీసుకుంటారు? పర్వాలేదు, మీరు భోంచేయండి. అరే కూర్చోండి సత్య, మీరు భోంచేయండి. ఏంటి సార్? సార్ సత్య, నేను మీతో ఇన్నాళ్ళు చెప్పలేదు, మీ వయసులో నాకు కొడుకుండేవాడు సత్య. కారు ప్రమాదంలో పోయాడు. వాడు పోయాక జీవితంలో ఇంట్రెస్టే లేకుండా ఏదో బతుకుతున్నాను. మిమ్మల్ని చూసిన తర్వాతే ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి సత్య, నా కోసం ಜಾಗ್ರತೆ ಉಂಡೆ. ഗീതേ നോക്ക്, അവൻ ആരെയും കൊന്നില്ലല്ലോ. അവനെ ആരോ കൊല്ലാൻ ശ്രമിച്ചതിന് നീ അവൻ കെട്ടവനാണെന്ന് പറഞ്ഞാലോ? എന്നെ സംബന്ധിച്ചിടത്തോളം സത്യം നല്ലവൻ. ചേച്ചിക്ക് ആരെ കണ്ടാലും നല്ലവരായിട്ടേ തോന്നുള്ളൂ. യു നോ വൈ? ചേച്ചി നല്ലവരാണ്. അപ്പോ നീ നല്ലവളല്ലേ? എന്തിനാ അവനെ ഇങ്ങനെ തെറ്റിദ്ധരിക്കുന്നേ? അതെന്ത് ലോജിക്ക്? പ്രേമത്തിനൊരു ലോജിക്കും ഇല്ല, സിനിമ മാതിരി. സത്യം വരുന്നുണ്ട്, ഞാൻ കാണാൻ ഇഷ്ടപ്പെടുന്നില്ല. ഞാനിവിടെ ഇല്ലെന്നൊന്ന് പറഞ്ഞേക്കൂ പ്ലീസ്. ഗുഡ് മോർണിംഗ് ചേച്ചി. ആ വരൂ സത്യ, ഫുഡ് കഴിക്കുന്നോ? ഏയ് ഇന്ന് ഷാപ്പിലല്ലേ. ഗീത പുറത്ത് പോയിട്ടുണ്ട്. കാഫി? ഗീത ഇല്ല. ഇല്ലേ? കൂൾ ഡ്രിങ്ക്സ് എന്തെങ്കിലും എടുക്കട്ടെ? ഞാൻ గీత ఎవిడెన్స్ ചോദിച്ചു. సత్య, నాతో అబద్ధం ఆడించుకో. అయితే నిజం చెప్పండి. చచ్చి, తనకు నా మీద ఏదైనా కోపం ఉంటే ఎదురుగా వచ్చి నా మొహం మీద కాంట్రించవచ్చు, పోట్లాడొచ్చు. తలుపు వెనక ఎందుకు దాక్కుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో నాకు తెలియట్లేదు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళాలా, లేదా ఏడుస్తూ బయటకు వెళ్ళిపోవాలా? ఈ తలుపు అడ్డంగా ఉన్నందువల్లనే నేను తనతో చెప్పాల్సింది మీతో చెప్తున్నాను. ప్లీజ్ ఆ ఫూల్తో చెప్పండి, నేను తన్ను. ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నువ్వు నన్ను నమ్మాలి. నేను మిమ్మల్ని ఎలా నమ్మను? ఉద్యోగం చేస్తున్నానంటారు. ఏమిటి ఆ ఉద్యోగం? ఎలాంటి ఉద్యోగం? మీ ఆఫీస్ ఎక్కడ? మీ వృత్తి ఏమిటి? నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో చూస్తుంటాను, లేదా ఎవరైనా మిమ్మల్ని హత్య చేసే ప్రయత్నంలో చూస్తుంటాను. మీరెవరు? సత్య, ఇన్ని సందేహాలు పెట్టుకొని నన్ను ఎలా నమ్మమంటారు? కానీ ఒకటి గీత,
నా మనస్సాక్షికి తెలిసి నేను చట్టవిరుద్ధంగా ఏమీ చేయలేదు. ఓకే, మరి ఆ చక్రపాణి దగ్గర మీరు ఎందుకు ఇలా? చక్రపాణికి నేను రుణపడ్డాను. ఇలా చూడు, చీప్ డబ్బు, ఆయన మంచితనంతో నన్ను కట్టేశాడు. ఆయన డబ్బు ఇవ్వలేదంటే నా చెల్లెలికి జీవితమే లేదు. కృతజ్ఞత ఉండాలి కదా. ఇంకొద్ది రోజులు టైం ఇవ్వు, ఈ పని మానేస్తాను. కానీ అంతవరకు నువ్వు నన్ను నమ్మాలి, నన్ను నువ్వు సందేహించకూడదు. ఇదైనా నమ్ముతావా? ఐ లవ్ యూ. అబద్ధం. ప్రదీప్, అయ్యగారు ఎక్కడ? సారీ, బండి కొంచెం లోపల పెట్టండి. నాయుడు గారు, అయ్యగారికి ఏమైందండి? ఆరోగ్యం బాగాలేదు, లోపల పడుకున్నారు సత్య. వెళ్ళి చూడు. వెళ్ళొచ్చు. లోపల ఉన్నారు, వెళ్ళండి. నమస్కారం. ఎలా ఉంది సార్ ఒంట్లో? ఏముంది, మనసే. నాయుడు, అయ్యే గారికి ఎలక్షన్ లో టిక్కెట్ దొరకలేదు. అనవసరమైన ఏంటి విషయాలన్నీ చెప్పకూడదంటారా? సత్య పరాయవాడా? సత్య ఇలా రా. నేను అలా చెప్పలేదు నాయుడు. ఇదంతా నువ్వు తెలుసుకోవాలి. ఎలక్షన్ కమిటీలో మొత్తం 9 మంది. మన వాళ్ళు 4, బలరాం మనుషులు 4. అందులో ఒకడు గోడ మీద పిల్లివాటం ఏ పార్టీకి చెందకుండా ఉంటాడు. ఓసారి వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే అయ్యగారు ఆదుకున్నందుకు మన పార్టీలోకి వచ్చేశాడు. నిన్న వాడిని చంపేశారు. చంపేశారు? అవును. వేరే పార్టీకి చెందినోడైతే ఫోన్లేని వదిలేద్దాం. అయ్యగారు దాని గురించి ఆలోచించి బాధపడుతున్నారు. నాది మీ మనసే, ఏది తట్టుకోలేను సత్య. ఎలా తట్టుకుంటారు? దానితో న్యూస్ వచ్చిందే, మందుల్లో కల్తీలు, పసిపిల్లల చావులని. మందుల కంపెనీ ఎవరిది? బలరాంది. దానికి రుజువుగా ఓ ఫైల్ ఉంది. అది చేతికి చిక్కిందంటే బలరాం క్లోజ్. నువ్వు ఊరుకో నాయుడు. ఇదే వేదవాగ్గా తీసుకుని నా కోసం సత్య ఫైల్ తీసుకురావడానికి బయలుదేరతాడు. వద్దు నాయుడు, వద్దు. పర్వాలేదండి, ఫైల్ ఎక్కడుందో చెప్పండి, నేను తీసుకొస్తాను. సత్య వద్దు. సత్య క్షమించండి, మీరు కాస్త ఊరికే ఉండండి. ఫైల్ ఉన్న చోటు నాకు తెలుసు, రాపోదాం. సత్య నా మాట వినండి. సత్య వారు మన మీద అభిమానంతో అలా చెప్తూ ఉంటారు. వారి ఉప్పు తిన్నందుకు ఏదైనా చెయ్యాలి కదా. ఫైల్ ఉన్న చోటు నాకు తెలుసు, ధైర్యం లేదు. అది నీకుంది, రాపోదాం. వెళ్ళొస్తాను. సత్య, రాజా, నాకేం పర్వాలేదండి, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళొస్తాను. రా సత్య. ఫైల్తో తిరిగి వస్తాను. ఏమిటి బలరాం గారు, మందు ఇచ్చారు, విందు ఇచ్చారు, తాంబూలం లేదా? క్షమించాలి, తీసుకురమ్మంట. ఏయ్, ఆ తోలబాగులు తీసుకురావయ్యా. నేను తాంబూలం అని ఆకులు అడగలేదయ్యా, చిలక పెట్ట గురించి అడిగాను. ఓహో, చిలక గురించి అడిగారా? ఈసరికి వస్తూనే ఉంటుంది. వీళ్ళందరికీ సడన్ డిమాండ్ వచ్చేస్తుంటుంది. ఎక్కడ మన చెప్పలం కేసు? ఆడిటర్ రాలేదు. ఈ రోజు వాళ్ళ అమ్మగారి తద్దినం, అందుచేత ఆల్కహాల్స్ ఏమీ వాడకూడదు. అదృష్టం బాగుంది, ఆయన రాలేదు. ఆహా అని మీరు అనుకుంటున్నారు. రాత్రి 12 కొట్టనండి, నెక్స్ట్ డే వచ్చేసిందని ఆదరాబాదరాగా వస్తాడో లేదో చూడండి. ఎక్కడయ్యా చిలక ఇంకా రాలేదు? వచ్చింది, నేను తీస్తాను. ముక్కు మీద గుర్తాను, నేను తీస్తాను. సారీ, బాగా లేట్ అయిందా? జరుగు 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 వస్తుంది అందాల రాణి. ఎవరు 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 ముగ్గురిలో చేస్తారా? నేనవ్వేనా ఒక మందారం, నీవేనా మధురానందం. జరుగు 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 వస్తుంది అందాల రాణి. ఎవరు ఫైల్ ఎక్కడుంది? అక్కడ.
మై గాడ్, ఈ రికార్డ్ చాలు. బలరాం చరిత్రే క్లోజ్ సత్య. ఏం నాయుడు? డన్ డన్. సత్య సార్, ఎంతటి ఘనకార్యాన్ని మీరు సాధించారన్నది మీకే తెలియదు సత్య. మీరు చెప్పారు, నేను చేశాను అంతే సార్. ఇంకా ఏదైనా చేయాలా సార్? ఇంకానా? ఇదే గొప్ప సహాయం. ఇక మీద చూడండి, ఇందులో ఉన్న అన్ని విషయాల్ని కాపీలు తీయించి ఊళ్ళో ఉన్న ప్రతి పత్రికకి పంపి వాళ్ళ బండారాన్ని ఎలా బయట పెడతానో చూడండి. ఐఎమ్ సారీ సత్య, మీరు బాగా అలసిపోయారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి సత్య. నుంచున్నారంటే బయలుదేరండి. వెళ్ళొచ్చండి? బయలుదేరండి సత్య, వెంటనే నాయుడు. కానీ ఒకటి, బాగా రెస్ట్ తీసుకోవాలి. ఓకే, గుడ్ నైట్. సత్య, ఎంత సిన్సియరో చూసావా నాయుడు? నువ్వులు తెమ్మంటే నూనె తెస్తాడు. ఒక పెద్ద భూతాన్ని ఈ చిట్టేకి అడ్డం పెట్టి లొంగ తీసేశారే. నాయుడు, నేను ఆ రోజు చెప్పాను కదా, ఇతన్ని అడ్డం పెట్టుకుని మనం అనుకున్నవన్నీ సాధించవచ్చు. ఈ అబ్బాయికి మీరంటే ప్రాణం సార్. చిన్న కుక్క పిల్లలాగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ ఫైల్లో తతంగం అంతా పేపర్లో రావాలి. ప్రెస్ మీట్ పెడదామా? ఫూల్, ప్రెస్ మీట? బంగారు గుడ్డు పెట్టే బాతుని కోసేవాడివయ్యా నువ్వు. ఇది పేపర్కి ఇవ్వడానికి కాదు, బేరం పెట్టడానికి, వ్యాపారం చేయడానికి, లెక్కలు సరి చేయడానికి. అయ్యో, నేనొక ఫూల్ని. ఇది సత్యతో చెప్పి. సత్య? ఎవరు సత్య? ఏ సత్య? పార్టీలో వాడికి ఏమిటి పొజిషన్? వేషం ఇచ్చాం, నాటకం అయిపోయింది. బాధపడిందా? పడలేదే. నాయుడు, నువ్వు పని చేయాలి. నేను పార్టీ ప్రెసిడెంట్ని కలుసుకునే ఏర్పాటు చేయాలి. అక్కడికి మన బలరాం రావాలి. ఏమిటి? అదే, బలరాంని కలుసుకోవాలి. ఎప్పుడు రావచ్చో అడిగి తెలుసుకోండి. డన్. లొంగే కొద్దీ లోకుగా మాట్లాడుతున్నారే. నేనేదో మీ చేతికి చిక్కానని నన్ను అమాంతం ముంచేస్తారేంటి? నా సీట్ ఒకటే అడుగుతున్నారా? ఉన్న డబ్బంతా అడుగుతున్నారు. నా దగ్గర 20 లక్షలు లేవు. మరైతే నన్నేం చేయమంటారు? మీరు నేను కోరింది ఇవ్వలేదంటే మర్యాదగా ప్రెస్కి, పోలీసులకి కాపీలు పంపించి నేను చేతులు కడిగేసుకుంటాను, అంతే. ఓయ్, మన ఇద్దరం ఒకే చెరువులోనయ్యా చేపలు పట్టేది. నీ బండారం అంతా నేను బయట పెట్టగలను. నాలో ఈ లోటుందని చిటికిన వేలెత్తి చూపించగలవా? 10 వేళ్ళు చూపించగలను. ఒకటా రెండా? పెద్ద లిస్టే చెప్తాను. ట్రస్ట్ అడ్డం పెట్టుకుని ఊరు డబ్బుతో జల్సా చేయడం, సీక్రెట్ పాస్పోర్ట్ వ్యాపారం, అన్నిటినీ మించి మన దేశ రహస్యాలన్నీ విదేశీయులకు ధర కట్టి అమ్ముకోవడం. కనిపించనివి ఎన్నన్నా చెప్పచ్చు, కానీ కన్నెదిటి సరికే వెల. ఇలా చూడండి బలరాం గారు, ఓడిపోయిన వాళ్లే తప్పు ఒప్పుకోవాలి. మర్యాదగా వారు అడిగినంత డబ్బు వారికి ఇచ్చి పార్టీ ఐకమత్యాన్ని, మర్యాదను మీరే కాపాడాలి. ఏం చక్రపాణి గారు? కరెక్ట్గా చెప్పారు. నేను రాజీకి రెడీగానే ఉన్నాను. మిగతాదంతా బలరాందే బాధ్యత. సరే, నేను 15 లక్షలే ఇవ్వగలను. 20 లక్షలు కుదరదు. ఒప్పుకున్నాను, కానీ 15 లక్షలకు ఒక్క పైసా తగ్గకూడదు. సరే, మరి ఆ ఫైలు? తొందరపడకండి, ఎందుకు కంగారు పడతారు? అది నా దగ్గర భద్రంగా ఉంటుంది. ఎన్నికలు పూర్తి కాగానే మీకు ఇచ్చేస్తాను. ఓకే? 15 సంవత్సరాలుగా నేను కాపాడుకున్న దాంట్లో ఈ రోజు మీరు వాటా కోసం వచ్చారు. సరే బలరాం, అది నేను కాపాడాను అనుకోండి, 50 మంది పిల్లలు చావరు, 5గురే చచ్చుంటారు. ఏమిటి నవ్వేటట్టు లేరు? నవ్వడం చేత కదా? సరే, మరి ఆ డాక్యుమెంట్స్ నేను ఉంచుకున్నా? నేనే ఉంచుకుంటాను, మీరు పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీలో విరోధం లేదుగా, కలిసిపోయినట్టేగా. పార్టీ ఐకమత్యం కోసం సమాధాన పడ్డామండి. ఇక నుంచి మేము మిత్రులయ్యాం. ఏంటి గలాట? ఓహో, నువ్వా? నాయుడు గారు, అయ్యగారు ఎక్కడ? వారి లేరు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. పేపర్ చూసారా? ఇలా చూడండి. అరే రే రే రే, దీంట్లో కూడా వచ్చిందా? ఏంటి సార్ వచ్చింది అంటున్నారు? ఈ విషయం ఎలా వచ్చింది సార్? అరే ఏంటయ్యా నువ్వు చెప్పేది? అయ్యగారి ఫోటో కూడా నిన్నటికే పత్రికలో వేయాలా? ఏంటి నాయుడు గారు ఇలా మాట్లాడుతున్నారు? ఆ రోజు అయ్యగారు ఆ ఫైల్ తీసుకురా, రహస్యాలన్నీ బయట పెడతాను, పేపర్లో వేస్తానన్నారని కదండి. ఆ ఫైల్ తీసుకొచ్చాను. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. కొంచెం తప్ప. రైట్. సరే, అయ్యగారు ఇప్పుడు ఎక్కడున్నారండి? మీటింగ్కి వెళ్ళారు. సరే, జీప్ తీసుకెళ్ళి చూసా.
నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నావు. నడిచి పెడితే నీ ఆరోగ్యానికి మంచిది. నేను రేపు మనుషుల్ని పంపిస్తాను, నువ్వు ఇల్లు ఖాళీ చేసేయి. వాచ్ నువ్వే ఉంచుకో పో. ఏయ్ ఏంటో ఎలా చూస్తున్నావు? గేటు వేసావయ్యా? గుడ్, చక్కగా ఉంది కదా. చక్కగా ఉంది సార్. మరి సార్ ప్రింట్ లో ఇదే విధంగా కొంచెం పర్ఫెక్ట్ గా ఓకే వేయండి. సార్. ఏమైంది బలరాం, ఏదైనా ప్రాబ్లమా? అవునండి, సీనయ్య కేసు కోర్టుకు వస్తుంది. ఏంటి వాడి కోసం బెయిలు గీలు అని పెడితే నా మీద పడుతుందేమోనని దూరంగా ఉన్నాను. ఏంటి మీకు దీనికి సంబంధం ఉండకూడదు, దూరంగా ఉంటేనే మంచిది. ఇది మీకు అర్థమైంది, సీనయ్యకి అర్థం కావాలి. యజమాని ఆదుకోలేదనే కోపంతో అప్రూవర్ అయితే కోర్టులో ఏదైనా తిరగాసు పడదామని చూస్తే పేరు చెడిపోతుంది. ఏమంటున్నారు? మనం ఏమన్నా వీధిలో గొడవలు పడే రౌడీ గాలమా? అదే నాకు అర్థం కాలేదు. మీరు ఆలోచించలేదు, ఆలోచిస్తే సీటు మీకే దక్కేది. ఇటువంటి సమయంలో మనకు తోడుగా సత్య లాంటి వాడు ఒకడుంటే. అయ్యో వాడొద్దండి. మీరు కావాలనుకున్న సత్య దొరకడు, వాడిని నేను పంపించేశాను కదా. దానికేమండి, ఊళ్ళో ఉన్నది ఒక్క సత్యావేనా? దేశమంతా సత్యాలే. ఏంటి దేశమంతా సత్యాలే. నాయుడు కార్పెట్ నేను అంటించుకుంటాను. నువ్వేనా ఆనంద్? అవును. సేనయ్య, ఎవరో నిన్ను చూడడానికి వచ్చారు. ఎవరు? మీ మేనలుడట, పేరు ఆనందట, గేట్ దగ్గర నుంచున్నాడు. మేనల్లుడా? అలాంటి వాడు ఎవడు లేడే. ఎవరయ్యా ఆనంద్? మావాడివేనా? ఎవరయ్యా పంపించింది? బలరాం పంపించారా? ఇన్ని రోజులు ఇది హత్యరా? ఉరికంబం ఎక్కిస్తారు. ఎందుకురా ఈ పని చేశావు? బ్లడీ ఫుల్. డబ్బురా, డబ్బు. డబ్బేనట్రా ముఖ్యం, పిచ్చోడా. నువ్వేరా పిచ్చోడివి, డబ్బేరా ముఖ్యం. రోగిష్టి అమ్మ, ఇంజక్షన్లు, మాత్రలు, మందులని రోజుకి 50 రూపాయల ఖర్చు. ఒక నెలకి ఎంతైందిరా? లెక్కేసి చూడు. వయసుకొచ్చిన చెల్లెలు, బాధలు, పస్తులు. డబ్బేరా ముఖ్యం. నాకు సీనయ్యకి ఏమిట్రా విరోధం? అతను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఒక పని దొరికింది అనుకున్నాను, డబ్బు దొరికింది. 100-200 అనుకున్నావా? 50,000కి సెటిల్ చేసుకున్నా. 50,000? నువ్వు ఆశపడతావుగా. రేయ్ పోరా ఇడియట్. ఎవరా నుంచి మంది? తెలీదు. తెలిసినా నువ్వు చెప్పు. డబ్బు ఎవరిచ్చారు? నాయుడు. ఎంత ఇచ్చాడు? 500 అడ్వాన్స్. 500 ఇచ్చి మిగతాది పని పూర్తి ఇస్తాన్నాడు. నేను ఇక్కడి నుంచి బయటికి పెడతాననే నమ్మకం లేదు. నువ్వు ఎలాగైనా డబ్బు మా ఇంటికి చేరే మార్గం చూడాలి. రే నేరాన్ని ఒప్పుకున్నావు అనుకో, శిక్ష తగ్గుతుందిరా. వాళ్ళెవరు? మూర్ఖంగా నువ్వేం చేయొద్దురా. ఇదంతా బయట ఎవరితో అనుకో. తెలిస్తే నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు. పడ్డ కష్టం వేస్ట్ అయిపోతుందిరా. డబ్బురా, డబ్బు. డబ్బు ఎలాగైనా మా ఇంటికి చేర్చు. రే నా మాట మర్చిపోరా. నేను ఓకే. సత్య, థ్యాంక్స్ రా. ఎవరది? సార్, ఇక్కడ ఆనంద్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారా? వాడు జైలుకి వెళ్ళాడు. వాళ్ళమ్మ చచ్చిపోయిందయ్యా. 3 రోజులైంది. సార్ సారీ, అతను ఒక చెల్లెలు ఉండేది. ఆ అమ్మాయి అనుకున్నాను. సుమత ఎవడో లేపుపోయాడు. నేనే సెటప్ చేసుకుందాం అనుకున్నాను.
నీకు చెల్లెలుందా? అందుకే ఏడు ఆ ఎఫ్ఐఆర్ ఎవరే రాసింది? మన ఇన్స్పెక్టర్ గారు రాశారండి. అబ్బా రాశారుగా, శని వదిలింది. ఇక మనకేం పర్వాలేదు. ఆ తర్వాత సార్. ఉండవయ్యా, వ్యవహారాలన్నీ చూసుకో, మన మీదకి రాగలదు. సార్. ఏంటయ్యా? సారీ, ఆనంద్ ఎక్కడ? ఆనందా? వాడు పోయాడు. పోయా సార్ సార్, ఎక్కడికి పోయాడు? చంపేవు పో. వాడు స్టేషన్ పేరు చెడగొట్టి పోయాడు. లాకప్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బాడీ పోస్ట్ మార్టం వెళుతుంది. ఆ తర్వాత సార్ ఇంతకు మునుపు వెళ్ళవయ్యా, బండి పోతుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. పోయా. తర్వాత డాక్టర్తో రిపోర్ట్ అది చూసి జాగ్రత్తగా రండి. సార్ నా ఫ్రెండ్ సార్. బాడీని చూపించు. చూసావు కదా. మా పెద్దలు నిర్ణయించారు. దీన్ని నేను మాత్రమే కాదు, మన పార్టీలో ఉన్న అందరూ హర్షిస్తారు, హర్షించాలి. ఏంటి తర్వాత మన పార్టీ తరపున ఇక్కడికి విచ్చేసిన మీ అందరి తరపున శ్రీ చక్రపాణి గారికి పూలమాల వేయబడుతుంది. తర్వాత శ్రీ చక్రపాణి గారు మాట్లాడతారు. చక్రపాణి 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 చక్రపాణి. నా ప్రేమ పాత్రులు గౌరవనీయులు అయిన పార్టీ అధ్యక్షులకు, నా రక్తం పంచుకుని పుట్టకపోయిన సోదరుడు వంటి శ్రీ బలరాం గారికి, ప్రజాసేవకై భుజాలందించే పార్టీ సభ్యులకు ముందుగా అందరికీ నా నమస్సుమాంజలి. 15 ఏళ్లుగా బహు సామర్థ్యంగా అందరి మన్ననలు పొందేలా పార్టీకి సేవ చేసిన శ్రీ బలరాం గారినే మళ్ళీ ఎన్నికల్లో నిలబెట్టాలని నా ఆశ. అదే న్యాయం, అందరి అభిమతము. కానీ గత కొన్ని దినాలుగా మిత్రులు శ్రీ బలరాం గారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. అందుచేత అధిష్టాన వర్గం నాకు ఈ బాధ్యతను అప్పగించారు. ఇంత పెద్ద బాధ్యతను స్వీకరిస్తున్నప్పుడు నా మనస్సులో కొన్ని ప్రశ్నలు. వీరు సాధించిన ఘనకార్యాల వలె వీరు చేసిన విధంగా అపూర్వ సమాజ సేవను నేను చెయ్యగలుగుతానా అనే సందేహం నా మనసులో తలెత్తుతోంది. ఖచ్చితంగా చేయగలవు. అతడి కంటే ఇంకా గొప్పగా నువ్వు చేయగలవు. దొంగ సారాయి కాయించి, దొంగ మందులు తయారు చేయించి బీదవాళ్ళను, పసివాళ్లను నువ్వు కూడా అంతం చేయగలవు. ఏమంటే ఒకే కుళ్ళు కాలంలో ఇదే బుర్ర చేపల మీరు. బలరాం నీకంటే ఎంతో బెటర్. వాడు కేవలం దొంగ దొంగ అనేది ఈ ఊరికే తెలుసు. కానీ నువ్వు హంతకుడివి, అది ఎవరికి తెలియదు. అది తెలియపరచాలని నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి ఈ దేశం తలరాత యువకు, నీ తలరాత నా చేతిలో ఉందిరా. నీ సంఘటన నా కడుపు. కూర్చోండి, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. చూసారా, ఇండియాలో యువక సమాజాన్ని సరైన దారిలో సాగించనందున ఏర్పడ్డ ఉపద్రవం ఇది. అందుకని కత్తికి కత్తి, రక్తానికి రక్తం, అటువంటి ప్రతీకార లక్ష్యంతో మన జీవితాలు సాగకూడదు. స్నేహకరాలు చాచి మనల్ని చేరే వారిని మనం కౌగిలించుకోవాలి. వివరం తెలియక చేసిన తప్పులను మానవత్వంతో మన్నించాలి. నీతి న్యాయాలను తెలియచెప్పి వారి హృదయాల్లో చోటు చేసుకోవాలి. అప్పుడే యువ సమాజం పుణ్య మార్గం పడుతుంది, కొత్త రూపం ధరిస్తుంది. బయటికి అయ్యయ్యో, ఇదేమిటిది? శుభమా అని మొదటి కానుపుకు తీసుకొస్తూ వాణ్ణి వెంట పట్టుకొస్తున్నారేమిటి? పిల్లిని సంకన పెట్టుకుని పెళ్లికి వెళ్ళినట్టుగా ఉంది. వీణ్ణి ఈ గడప కూడా తొక్కనివను. అన్నయ్య, అమ్మా, అన్నయ్య రోడ్డు మీద డబ్బులతో కనిపించాడు. వాణ్ణి కార్పొరేషన్ వాళ్ళు మోసుకెళ్తారు లేవే.
రాస్కెల్! నా కొడుకు గురించి ఇంకేమైనా మాట్లాడావో చంపి పారేస్తాను. సత్య, నువ్వు లోపలికి వెళ్ళరా. 25 ఏళ్ల నుంచి ఏమ్మా, నీ మనసులో కొంచెం కూడా దయాదాక్షిణాలు లేవా? నీ బిడ్డ ఇంటి ఇలా ప్రవర్తిస్తావా? ఈ రోజు నేను మెట్టినింట్లో సంతోషంగా ఉన్నానంటే దానికి అన్నయ్యనమ్మా కారణం. ఇది నాన్నగారికి కూడా తెలియదు. ఆ రోజు అన్నయ్య 20,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వకుంటే ఈ రోజు నేను మొగుడు వేసిన దానిగా చచ్చుండేదాన్ని. నీ దశలో ఒక మనిషి జన్మ. ఛీ! అన్నయ్య, ఇప్పుడు నువ్వు వెళ్ళక తప్పదా? ఇంకో 2-3 రోజులు ఆగి వెళ్తే? ఇంకో 2 రోజుల్లో ఎలక్షన్. ఇప్పుడు వెళ్ళకపోతే తర్వాత ఎప్పటికీ వెళ్ళలేను. మరి నేను చెప్పింది వింటావా? చెప్పు, ప్రయత్నిస్తాను. చేయి చూపించు. ఏంటి? నువ్వే అప్పుడప్పుడు దేవుణ్ణి మార్చు అంటావే. ఆంజనేయ గుళ్ళో మంత్రించింది. నీకే కీడు జరగదు. అన్నయ్య, జాగ్రత్త అన్నయ్య. సత్య, టిఫిన్ తిని వెళ్ళయ్యా. వచ్చి తింటాను. సత్య, సత్య, మీరు వాళ్ళని గెలవలేరు. మీ ప్రాణానికి. నా ప్రాణం గురించి నాకు బాధ లేదు. జయాపజయాల గురించి లెక్కలేదు. వాళ్ళ పని పట్టాలి. సత్య, ప్లీజ్ ప్లీజ్, మీరు నాకు మాట ఇచ్చారు. సత్య, నా గురించి కొంచెం ఆపకమ్మా. అక్రమం చేయడం పాపమైతే దాన్ని సహించి ఊరుకోవడం అంతకంటే మహాపాపం. 50 సంవత్సరాలుగా ఆ పాపాన్ని చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు తెలుసుకున్నాను. వాడికి సహాయం చేయలేకపోయినా ఆశీర్వదించి పంపించడం నా బాధ్యత. సత్య, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. సత్య, 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 బెస్ట్ ఆఫ్ లక్. నాయకుడు చక్రపాణి, మన నాయకుడు చక్రపాణి, చక్రపాణి, నాయకుడు చక్రపాణి, మన నాయకుడు చక్రపాణి, మన నాయకుడు చక్రపాణి, మన ఓటు. ఆటోను చక్రపాణి ఇంటి వెనకాలకు తీసుకెళ్ళి ఉంచు. నేను అక్కడ కలుసుకుంటాను. నాయకుడు చక్రపాణి, నాయకుడు చక్రపాణి, నాయకుడు చక్రపాణి, నాయకుడు చక్రపాణి, మన ఓటు, మన ఓటు, మన ఓటు. నాయకుడు చక్రపాణి, నాయకుడు చక్రపాణి, నాయకుడు చక్రపాణి, మన ఓటు, మన ఓటు. ఎవడా అది? వాచ్మ్యాన్, ఎవడో లోపల ఉరుతున్నాడు చూడు. సత్య, నువ్వెలా వచ్చావు? ఆ ఫైల్స్ అన్ని ఎక్కడున్నాయి? ఏ ఫైల్స్? బలరాం ఫైల్స్ ఎక్కడున్నాయి? నా ప్రాణం పోయినా సరే చెప్పేస్తాను.
ఆ అల్మారాలో ఉన్న బ్యాగ్లో ఉన్నాయి. తాళం ఎక్కడుంది? నా మొలతాడులో ఉంది, తీసిస్తానుండు. అమ్ముండు, కట్ చేయకు, ఉండు, తీస్తాను. నా విగ్గు, నా విగ్గు. Please. వదిలిపెట్టవయ్యా, పడిపోతావా? నీకే చెప్పేది, వదలవయ్యా, వదిలిపెట్టు. ఏందయ్యా, బండి స్టార్ట్ చేయవయ్యా. స్టార్ట్ అవ్వలేదు సార్. పోనేవయ్యా. రే మంచినీళ్ళు ఉన్నాయి. లేవండి, సోడా ఉంది, కావాలా?
యాభై పైసలే. సార్ తాగటానికి సోడా ఇస్తే బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారే. కొట్టు కట్టేయాలి సార్. పిస్టల్ కింద పారేరా. సత్య 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 హలో. ఏమైంది? నేనే బ్లడ్ ఇచ్చాను తెలుసా? మన ఇద్దరు బ్లడ్ ఒకే గ్రూపు. చక్రపాణి విషయం ఏమైంది? నువ్వు బతికావు సత్య. నిజం నశించింది. నేను డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చానుగా, అవేమైనాయి? తుపాకీ గుండు తగిలి నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావంటే ఒక రకంగా ఈ ఫైలే సాయం చేసింది. చూసావా? రక్తం, నీ రక్తం. నువ్వు చిందిన రక్తంలో వాళ్ళ పాతకాలు కడిగేసుకున్నారు. సత్య ఏమిటి ఇన్స్పెక్టర్ పేషెంట్ ఇలా ఎక్సైట్ చేస్తున్నారు? నో 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 నో, కమాన్ 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 కమాన్, ప్లీజ్ కమ్ అవుట్. నర్స్, సెడిటివ్. సజ్జనులకి ఎప్పుడూ చెడు జరగదు. సత్య ఎంత సిన్సియరో చూసావా నాయుడు? మీ వయసులో నాకు కొడుకుండేవాడు సత్య. కత్తికి కత్తి, రక్తానికి రక్తం, అటువంటి ప్రతీకార లక్ష్యంతో మన జీవితాలు సాగకూడదు. సార్, ఇల్లు వచ్చింది. బావయ్య బయటికి పొమ్మంటుంటే. ఇదిగో చక్రపాణి కోసం ఎంత కష్టపడ్డానయ్యా. చెప్పుల సేవ చేశానయ్యా, అది అరిగిపోకుండా బయట తోస్తున్నావా? ఇదిగో ఇదిగో నా మాడుతున్నావయ్యా. ఇదిగో 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 ఇప్పుడు నువ్వు పోతావా లేదా? కలిసి ఎంతమందిని బయట తోసామయ్యా. ఇదిగో నన్నే నువ్వు బయట తోసేస్తున్నావు. డ్యూటీ పో బయటికి. చక్రపాణి నశించాలి. పళ్ళు రాలగొడతాను, పోవయ్యా. కొడతావు కొడతావు, ఈ సంగతి చూస్తాను. సర్లే పోవయ్యా. అదో అందరికి లోకు అయిపోయినాయా? పిలుస్తూనే ఉన్నాను, గమ్మున కూర్చుంటావే. సారీ, ఎంగేజ్డా? సత్య, నువ్వు ఇంకా చావలేదా?
నేను వేడుకున్నది నా ప్రార్థన ఫలించి ఏడుకొండలవాడా. సత్య నువ్వు ఇక్కడికి. చక్రపాణి ఇక్కడ లేడు. నేను చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. వాడెక్కడుంది నీకు చెప్తాను. వాణ్ణి సత్య నేను చేయాలనుకున్నదంతా నువ్వు చేస్తావా? డ్రైవర్ బీచ్ పక్క పని. మిగతా నియోజకవర్గాల గురించి నాకు బాధ లేదు, రాజానగర్ గురించే నాకు భయంగా ఉంది. మీరు మిగతా వాటి గురించి మాట్లాడుతున్నారు, నాకు మన నియోజకవర్గాలే డౌట్గా ఉన్నాయి. అవును, ఏమిటి ఇంకా ఫోన్ రాలేదు? నీకెప్పుడు ఎవరు ఎవరది? ఎవరయ్యా? సత్య హాస్పిటల్లో ఆఖరి దశలో ఉన్నాడన్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. సత్య, మాకివన్నీ సహజం, నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. నీకేం కావాలో చేస్తాను. ఏమిటండి వాణి బతిమాలతారు? పోలీసుకు ఫోన్ చేయండి. నేనే ఫోన్ చేస్తాను. ఎస్ ఇన్స్పెక్టర్ రవికుమార్. నేను ఇక్కడ చక్రపాణి బీచ్ బంగ్లా నుంచి మాట్లాడుతున్నాను. ఏమిటి విషయం? ఇక్కడ ఇద్దరు చచ్చిపోయారు. చక్రపాణిని బలరాంని చక్రపాణి బలరామునా కొట్టి చంపేశారు అనుకుంటున్నాను. కొట్టి చంపేశారా? ఎవరయ్యా నువ్వు మాట్లాడేది? సత్య. సత్య, హలో సత్య, పోలీసులు వస్తే ఏమవుతుందో తెలుసా నీకు? నిలబడ్డానికి కూడా నీకు శక్తి లేదు. ఏమిట్రా బెదిరిస్తున్నావు? నీకేం కావాలి సత్య? నిజం. నిజం అంటే? అది తెలిస్తే సత్య, 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 నేను నీకు తండ్రి లాంటి వాడిని సత్య. సత్య, సత్య, సత్య. సత్య, సత్య. సత్య, ప్లీజ్ సత్య, నన్ను వదిలే సత్య. సత్య, సత్య, నో సత్య, నన్ను వదిలే సత్య. సత్య, సత్య, నో, నో, నో. అహంకారుల ధనమదంలో మానవత్వం మండుతుంటే, అయోగ్యులు తమ కుటిల బుద్ధితో అమాయకులను పిండుతుంటే, రాక్షసత్వం రగులుతుంటే, మంచి పంచే మనిషి ఉన్నా, కొండలాంటి గుండె ఉన్నా, ఒక్కరెవరూ ఆపలేరు అంతులేని వింతపోరు. కర్మభూమి